శాంతిల విరహ విహారయాత్రలో ద్వితీయ రాత్రి లీలలు. ఆహా, తలం రేపే. అబ్బా, ఇక్కడ పెట్టాడు గురు సస్పెన్స్. మొత్తానికి భలే ఆట కొట్టేశాను. సార్, ఏమండి, మిమ్మల్ని ఇటు ఒకసారి రండి ప్లీజ్, రండి. ఏమండి, మిమ్మల్ని చూస్తే పెద్ద మనిషిలాగున్నారు. నన్ను ఒక లోపల బంధించి తాళం వేసి వెళ్ళిపోయాడు. నన్ను ఎలాగైనా కాపాడండి ప్లీజ్. చాలా థ్యాంక్స్ అండి. వస్తానండి. అది సరే, అసలు ఇచ్చావు, మరి వడ్డీ? వడ్డీయా? అంటే వడ్డీ అంటే ఇది. రా బయటికి. కమాన్. పిచ్చి మేకెప్పుడు కాసేవాడి మీద కంటే కసాయవాడి మీద నమ్మకం ఎక్కువ అంట. అలా ఉంది నువ్వు చేసిన పిచ్చి పని. పెద్ద హీరోలా రక్షించావనే గొప్పతో నీతి కోసం ఏం చేయక్కర్లేదు. నువ్వు చేసిన తప్పు ముందు వాళ్ళు చేసిందే ఎక్కువ కాదు. శాంతి, నీతో వాదించే ఓపి నాకు లేదు. ముందు భోంచేసి ఆ తర్వాత తీరిగా తిడుదు గాని తిను. భోజనమా? నేనా? అది నీ చేతులతో తెచ్చిందా? శాంతి, నా మంచితనాన్ని అలుసుగా తీసుకోకు. మంచితనమా? అది మనుషులకే ఉంటుంది కానీ నీలాంటి అడవి జంతువులకు ఉంటుందంటే నమ్మేంత ఫూల్ని కాను. శాంతి, నన్ను రెచ్చగొట్టాలని ప్రయత్నించకు. షడప్. నీ చప్పులకు బెదిరిపోవడానికి నేనేం కుందేలు పిల్లను కాను. పోలీస్ ఆఫీసర్ కూతుర్ని. నువ్వింకా ఇక్కడే ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. గెట్ అవుట్. ఆడదానికి ఇంత అహంకారం పనికిరాదు. ఈ అడవిలో నేను చేసిన అడిగే దిక్కు లేదు. అది మాత్రం మర్చిపోకు. ఏం చేస్తావు? ఏం చేస్తానా చెప్పను, చేసి చూపిస్తాను. నీకు చేత ఏం చేసుకో. ఐ సే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఎందుకొచ్చా? నీకు చేతనైంది చేసుకోమన్నావు కదా, అందుకు. దగ్గరికి రావద్దు, వద్దు, రావద్దు.
శాంతి శాంతి ఎవరది? గుడ్ మార్నింగ్ అంకుల్. ఓ లూసీ, నువ్వా? కంగ్రాచులేషన్స్ అమ్మా. అవును, పెళ్లి చేసుకుని కూడా ఒంటరిగా వచ్చావేంటమ్మా? పెళ్ళా? ఎవరికి? ఏంటి అంకుల్ జోక్ చేస్తున్నారా? అదేమిటమ్మా, నీకు పెళ్ళింది కదా శాంతి వెళ్ళింది. నాకు పెళ్ళని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటమ్మా, మీ అన్నయ్య కదా ఫోన్ చేశాడు. భలేవారు అంకుల్, నాకు అసలు అన్నయ్య లేడు. కమిషనర్ హియర్. నేను ఆర్ఎస్ఆర్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ రామానుజం మాట్లాడుతున్నాను. లేదు, ఏమిటి విషయం? శాంతిని విజయ్ అనే స్టూడెంట్ కిడ్నాప్ చేసి బృందావనం ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో ఉంచాడని కాలేజీలో లెక్క లేకుండా చెప్పుకుంటున్నారు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నాన్సెన్స్ కాదండి, ఇది మీ పరువు ప్రతిష్టలకే పెద్ద షాక్ అనుకుంటా. మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే మంచిది. ఉంటానండి. ఈ దెబ్బతో ఆ విజయ్ గాడి పని పట్టా. ఈ 3 రోజులు నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఫర్ దట్ ఐఎమ్ వెరీ సారీ. అఫ్ కోర్స్ నాకు తెలిసి ఇది చాలా తప్పని, కానీ కట్టిన పందెం ప్రకారం అలా చేయక తప్పలేదు. అని నన్ను ఈ పందెంలో గెలిపించావు. థ్యాంక్ యూ వెరీ మచ్. డాడీ, ఓకే బేబీ, భయపడకు. నువ్వేనా విజయ్? అవును సార్. ఎంత ధైర్యంగా నీకు? బ్రతుకు మీద ఆశ లేదా? నా కూతుర్నే కిడ్నాప్ చేస్తావా? హౌ డేర్ యూ డూ ఇట్? నువ్వు చేసిన ఈ నేరానికి నీకు శిక్ష ఏమిటో తెలుసా ఇన్స్పెక్టర్? ఒక్క నిమిషం ఆగండి. డాడీ, ఇందులో అతను తప్పేం లేదు. నన్ను అతను కిడ్నాప్ చేసి తీసుకురాలేదు. నేనే అతనితో వచ్చాను. ఏం డాడీ, నేనే ఇష్టపడి వచ్చినప్పుడు అది కిడ్నాపింగ్ అవుతుందా? నిన్ను మోసం చేసి బలవంతంగా ఎత్తుకెళ్ళిన వ్యధను సమర్థిస్తూ పైగా నా అంతటి నేనే వెళ్ళాను అబద్ధం చెప్తావా? సిగ్గులేదా నీకు? ఎస్ డాడీ, నేను చెప్పింది అబద్ధమే. కానీ నా అబద్ధం వెనక ఒక స్వచ్ఛమైన నిజం ఉంది. అందుకే అతన్ని సేవ్ చేశాను. ఏమిటా స్వచ్ఛమైన నిజం? డాడీ, విజయ్ ఒక పెక్యులర్ టైప్ క్యారెక్టర్. అతను పందెం వేస్తే ఏ పనైనా చేస్తానంటాడు, చేసేస్తాడు. విజయ్ ఎప్పుడూ అతని పేరులాగే అతనితోనే ఉండాలనుకునే మనిషి. అంతే తప్ప మీరనుకునే క్రిమినల్ మాత్రం కాదు డాడీ. ఆడపిల్లని ఎత్తుకెళ్ళిన ఒక రోగు క్రిమినల్ కాక దేవుడు అవుతాడా? అతను తను కట్టిన పందెం కోసమే నన్ను తీసుకెళ్లాడు, కానీ మరో దురుద్దేశంతో కాదు. అంతేకాదు, నేను అతను అడవిలో 3 రోజులున్నా. ఆ ఒంటరి వాతావరణంలో మహామహా వాళ్ళకే మనసు చెల్లిస్తుంది. అతనే తలుచుకుంటే అతను నన్ను ఏమైనా చేసుండొచ్చు. కానీ ఈ 3 రోజులు అతను కనీసం నన్ను కన్నెత్తైనా చూడలేదు. అవకాశం ఉన్నా తన కట్టుబాటు కట్టుబడిన అతని నిగ్రహానికి నిజంగా నేను మురిసిపోయాను. నిన్న రాత్రి భోర్న వర్షం కురుస్తుంటే ఆ చలిలో వణుకుతూ బయటే పడుకున్నాడు, కానీ తలదాచుకోవడానికి లోపలికి కూడా రాలేదు. రియల్లీ హీస్ గ్రేట్ డాడీ. అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకోవడం ఏ ఆడపిల్లకైనా అదృష్టమే. ఆ అదృష్టం మీ కూతురు పొందడం మీకు ఇష్టం లేదా? చెప్పండి డాడీ, నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? నో నో నో, నువ్వు అబద్ధం చెబుతున్నావని కదమ్మా. ఆల్రైట్, నువ్వు చెప్పినట్టుగా అతను అంత మంచివాడైతే, నీకు అంతగా నచ్చినవాడైతే మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ డాడీ.